హలో అండి, అందరూ బాగున్నారా? నేనండి మీ కపిలని. ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. మీ అందరికి కూడా చూపిద్దాం అనిపించింది. కాకపోతే ఇందులో స్పెషల్ అయితే ఏమీ లేదు. కొంతమంది పుట్నాలు వేసుకుంటారు, అంటే వేయించిన శనగపప్పు. నేను పుట్నాలు కాకుండా పల్లీలు వేసానండి. పల్లీలు, కొబ్బరి, కొంచెం చింతపండు, అంతేనండి. అందుకని ఒకసారి చూపిద్దాం. ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను, అందుకని ఇడ్లీలోకి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందని మీ అందరికీ చూపించాలనిపించింది ఒకసారి, అందుకే చేస్తున్నానండి. చూడండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం నేను 1.5 చిప్ప కొబ్బరి తీసుకున్నానండి. తర్వాత ఒక 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి మీకు కారం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చండి, లేదు అంటే కొంచెం తగ్గించుకోవచ్చు. కొబ్బరి చప్పగా ఉంటుంది కదా, అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. హ్యాండ్ ఫుల్ పల్లీలు తీసుకున్నానండి. అవి నేనేం చేశానంటే వేయించలేదు, మైక్రోవేవ్లో ఒక 2 మినిట్స్ పెట్టానండి. అప్పుడు కరెక్ట్గా వేగినట్టు అవుతాయి. లేదంటే వేయించుకోవచ్చు, తొందరగా అయిపోతుందని నేను ఆ పని చేశాను. ఇంకా కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. దీనిలో కొంచెం చింతపండు కూడా వేయాలండి ఈ చట్నీలో. ఎంత ఒక హాఫ్ నిమ్మ చెక్క అంత చింతపండు యాడ్ చేయాలి, బాగుంటుంది అప్పుడు టేస్ట్. పెద్ద ఎర్రగా వేగక్కర్లేదండి, పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గినట్టు అయిపోతే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగితే కారం తగ్గిపోద్ది, అందుకని మామూలుగా వేయిస్తే సరిపోతుందండి. ఆ వేయించిన వాటిని నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి. చింతపండు చూడండి, ఆ మాత్రం చింతపండు చాలు 1.5 కొబ్బరి చిప్పకి, బాగుంటుంది. వేగిపోయినాయండి పచ్చిమిర్చి, మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ కొబ్బరి ముక్కలు కూడా మనం లైట్గా వేయించుకోవాలండి. కొంచెం వేగితేనే బాగుంటాయి, పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట. అందుకోసమని అది కూడా కొంచెం వేయిస్తున్నాను అదే బాండీలో. మరీ ఎర్రగా వేగక్కర్లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. మనం దోశల్లోకి అయితే ఏ పచ్చడి తిన్నా బాగుంటుందండి. ఇడ్లీలోకి మాత్రం కంపల్సరీగా చట్నీ ఉండాలి. కొబ్బరి చట్నీయో, అల్లం చట్నీయో, లేదా కారపొడి, సాంబారు, ఏదో ఒకటి ఉండాలన్నమాట. అందుకోసమనే నేను ఈరోజు ఇడ్లీ ప్లాన్ చేశాను. ఇడ్లీలోకని చట్నీ చేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. డైరెక్ట్గా అన్నీ నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తానండి. జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. అందుకని ఇందులో పచ్చిది వేయించలేదండి, పచ్చి జీలకర్ర వేస్తున్నాను. వేగిపోయినాయండి, ఇట్లా ఉంటే చాలు. కొబ్బరి ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మనం ఇంకా మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిక్సీ అంటే మరీ పేస్ట్ లాగా పట్టుకోకూడదండి, మామూలుగా ఆ కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను మీకు, అలా చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి. మీరు ఒక 2 డేస్ కూడా నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఎక్కువ రోజులు ఉంటే బాగోదు, కానీ ఒక 2 డేస్ వరకు ఓకే అండి, చాలా బాగుంటుంది. కొంతమంది పుట్నాలు కూడా వేస్తారు కదా, నేను పుట్నాలు వేయట్లేదు. అంటే విడిగా మళ్ళీ కొబ్బరి పుట్నాల చట్నీ, అది కూడా అలా కూడా చేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి కలర్ కోసం. అదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది చట్నీ. చూడండి మీరు, ఈ కన్సిస్టెన్సీలో చట్నీ చేసుకొని దీనికి మనం పోపు వేసుకుందామండి. పోపే కదా టేస్ట్ పచ్చళ్ళకి, వేసుకుందాం. పోపులో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు,
పోపు గింజలు అన్నీ వేసానండి. అదే కడాయిలో ఇంకొక స్పూన్ నూనె యాడ్ చేసి పోపు వేస్తున్నానండి. కొంచెం ఎండుమిరపకాయలు బాగా వేగితే అవి పంటి కింద పడితే చాలా టేస్ట్ అనిపిస్తాయండి చట్నీలో. దీనిలో నేను ఇంకో కూడా కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నానండి. నేను ప్రతి పచ్చడిలో కొంచెం లైట్గా ఇంగువ అయితే మాత్రం యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేదంటే మామూలుగానే వదిలేయచ్చండి. అయిపోయింది పోపు. ఇంగువ కూడా యాడ్ చేశాను, కరివేపాకు అంతా. ఇంట్లో పెద్ద కరివేపాకు చెట్టు ఉందండి, అలా అని ఎక్కువ వేయలేం కదా కరివేపాకు. ఈసారి మీకు కరివేపాకు కారం పొడి చూపిస్తానండి. అయిపోయింది చట్నీ. ఒకసారి కలిపేసి మనం సర్వ్ చేసుకుందామండి ఇడ్లీలోకి. మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది. దోశలో ఏ చట్నీ అయినా బాగుంటుందండి. అందుకని నేను ఈరోజు ఇడ్లీలోకి ఈ చట్నీ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి మాత్రం కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంది అని. సరేనండి, ఇంకుంటాను. మీ కపిల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.